జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75 నుంచి 80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల, మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం పరిస్థితి, మీరు చూశారు. 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది. ఇక్కడ ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ ఉంది. అంతిమ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో పెద్దలతో, పార్టీ పిఎస్ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకేలాంటి నిర్ణయం లేదు. మేము ఇప్పుడు ఎంఐఎం మీద మేము పోటీ చేశాం. ఇక్కడ ఎంఐఎం ఇలాకాలో కూడా 5 నుంచి 6 సీట్లు గెలుస్తూ ఉన్నాము. ఎన్నికలు కంప్లీట్ ప్రక్రియ ముగించిన తర్వాత రేపు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద అవలంబించాల్సినటువంటి స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారు నైట్ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎస్, ఎన్నికల్లో అంతే దూరంగా ఉన్నాము, డెఫినెట్గా అంతే దూరంగా ఉన్నాము. రేపు ఇక్కడ అభివృద్ధి జరగాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాణి కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత చేసుకుంటాం. ఆలోచించి తీరుతాం. ఫైనల్ తీర్పు వచ్చాక ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.